తీరిన వేదాంత విద్యార్థులు దానిలో అయితే దాని మీద నిజమైన యథార్థమైన వాస్తవమైన ప్రేమ గల వాళ్ళు ఎవరో కొద్దిమంది వస్తారు, ఏం పర్వాలేదు. ఊరికే విషయం చెప్తున్నా. సో అలాంటి శ్లోకాల రోజులు ఇవాళ అలాంటి శ్లోకంలో పడ్డాం. ఇంకా సత్ ఏమిటంటే ఇప్పుడు ఈ ఘటనలు, ఈ పదార్థములు, జగత్తులో పదార్థములు, ఘటము, నెక్లెస్ అని చెప్పానే, వీటిని తెలుసుకునేది ఎవరు? నేను. జగత్తులో ఘటనలు అంటే పుట్టుక, యవ్వనము, పెళ్ళి, మరొకటి ఘటనలు అని చెప్పానే, అవన్నీ అసత్యం చెప్పాను కదా. అవి తెలుసుకునేది ఎవరు? నేను. తర్వాత ఆ, ఆ, ఈ కొడుకు, కూతురు, తల్లి, తండ్రి అని మానవీయ సంబంధాలు, ఆఫీసరు, జూనియరు, ఫ్రెండు, ఫో, ఇవన్నీ సంబంధాలు ఉన్నాయి కదా, ఇవన్నీ అసత్యం చెప్పాను కదా. వీటిని తెలుసుకునేది ఎవరు? నేను. ఈ ఈ నేను అనే చేతన తత్వము ఏ చైతన్యం నుంచి పుడుతూ ఉంటుందో, ఈ నేను ఎక్కడి నుంచో ఒకరి నుంచి పుడుతుందా లేదా? మీకు నేను అస్తమానం లేదు కదా. నిద్రలో నేను లేదు, ఏమైపోయింది? ఎక్కడో ఒక చోట విలీనం అయిపోయింది. మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ పొద్దున్న పుట్టింది. మళ్ళీ తెలివిగా ఉన్న సందర్భంలో కూడా, జాగ్రత్త అవస్థలో కూడా అప్పుడప్పుడు నేను ఉండదు. ఓసారి ఉంటుంది, ఓసారి ఉండదు. సో ఏమైపోయింది? నేను ఎక్కడో ఒక చోట విలీనం అయిపోయింది అనమాట. మళ్ళీ పైకి వచ్చిందనమాట. కాబట్టి ఈ నేను అనేది మీ యొక్క అంతరాంతరములలోని చైతన్యం నుంచి పైకి వస్తూ ఉంటుంది, మళ్ళీ ఆ చైతన్యంలోనే విలీనం అయిపోతూ ఉంటుంది. అదిగో ఆ చైతన్యము, దాన్నే ఆత్మ అంటారు, దాన్నే సచ్చిత్ అంటారు. ప్రకాశించే తెర అన్నం చూడండి. ప్రకాశించే తెర అంటే తెర సత్, ప్రకాశం చిత్, సత్ చిత్. సో ఆ సచ్చిత్ ఆత్మ, అది ఏ సత్యము. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా, జీవో బ్రహ్మైవ నాపరః. ఆత్మా సత్యం జగన్మిథ్య. బ్రహ్మ అలాంటి పెట్టండి, ఇక్కడ బ్రహ్మ అనే పదం కాదు, ఆత్మ. కాబట్టి అది ఏ సత్యము. కాబట్టి మీ ఆత్మస్వరూపమే సత్యము. మీ చేత ఆత్మస్వరూపము యొక్క ప్రకాశములో ప్రకాశిస్తూ, అనగా మీ చేత తెలియబడుతూ ఉండే ఈ జగత్తంతా కూడా కనపడుటయే కానీ అది సత్యము కాదు, మిథ్యయే. ఈ సత్యమైన ఆత్మ అది లేకుండా పోయే ప్రసక్తి లేదు. ఈ మిథ్యయైన జగత్తు ఉండే ప్రసక్తి లేదు. నా సతో విద్యతే భావ, నా భావో విద్యతే సతః. ఈ సత్యాన్ని, ఈ ఉభయోహ అనయోహో, ఈ సత్ అసత్తులకి మధ్యన ఉండేటువంటి ఈ భేదాన్ని, చాలా పెద్ద భేదం అది. ప్లస్కి మైనస్కి ఎంత భేదమో అంత భేదము. డయామెట్రికల్లీ ఆపోజిట్ అంటారు. సో తూర్పు పడమరలము, ఉత్తర దక్షిణ ధ్రువముల వంటి ఈ రెండింటి మధ్యన ఉండేటువంటి భేదాన్ని, తేడాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడే తత్వవేత్త, వాడే ఈ సంసార బంధం నుంచి విముక్తుడు అవుతాడు. అదే ఆ శ్లోకం. ఒకసారి భాష్యం చూద్దాం. అవతారిక. ఇతశ్చ శోకమోహౌ అకృత్వా శీతోష్ణాది సహనం యుక్తం యస్మాత్. ఇప్పుడు శీతోష్ణములు వస్తాయి, చలి వస్తుంది, వేడి వస్తుంది. మనం చలి వచ్చినప్పుడు అదిగో చలి వచ్చింది, చలిని కంగారు పడిపోవడం. ఉష్ణం వచ్చినప్పుడు అదిగో ఉష్ణం వచ్చేసింది, ఎప్పటి గడుస్తుందో ఎలా గడుస్తుందో అని కంగారు పడిపోవడం. అలాగా సంవత్సరం పొడుగుతా వెదర్ గురించి బెంగపెట్టుకునే భయపడుతూనే జీవించటం అన్నది సందర్భం లేని మాట. అలా ఉండకూడదు. మనం ఏం చేయాలంటే, చలి వచ్చినప్పుడు చక్కగా బుద్ధిమంతులాగా చలిని సహించేయాలి. అలాగే వేడి వచ్చినప్పుడు వేడిని సహించేయాలి. మీరు ఎయిర్ కండిషనర్ పెట్టుకోవద్దని నేను అంటలేదు, కంప్లైంట్ చేయొద్దు అంటున్నా. కంప్లైంట్ చేస్తే నాకేదో నష్టం అని, లేకపోతే పక్క వాళ్ళకి నష్టం అని కాదు, మీకే నష్టం అని. కంప్లైనింగ్ నేచరు తప్పు. కంప్లైంట్ ఎవడు చేస్తాడు? ఎవడైతే యాక్సెప్ట్ చేయలేడో వాడు కంప్లైంట్ చేస్తాడు. మీరు యాక్సెప్ట్ చేయడం మానేసి కంప్లైంట్ చేస్తూ ఉంటే అది జీవితము సరళంగా జీవించే పద్ధతి కాదు. ఇప్పుడు కాఫీ ఇచ్చారనుకోండి, కాఫీ అంటే అది ఒక కప్పు ఈవేళ పొద్దున్న ఉన్నట్టు రేపు పొద్దున్న ఉండదు. ఆ కాఫీ రుచి అన్నది అది అసహనంగా మారిపోతూ ఉంటుంది. ఓవరాల్ మీద ఇది మోరార్లెస్ ఇట్ ఈస్ కాఫీ. ఒకప్పుడు ఇది కాఫీయా టీయా తెలియదు. ఇప్పుడు రైల్లో ప్రయాణం చేస్తుంటే వాడు కాఫీ అనే వాడు కాఫీ అండు టీ అండు ఈ అంటాడు. వాడు వెళ్ళేప్పుడు ఆ చేతిలో అది పెట్టుకుని ఈ అంటూ వెళ్తాడు. వీరు కాఫీ పిచ్చారనే వసూలు చేస్తారు. టీయో సోషలిజం కాఫీ అన్నమాట. అది కాఫీయో టీయో చెప్పడం కష్టం.
అది ఇట్ హ్యాస్ ది టేస్ట్ ఆఫ్ బోత్. సో ఆ రకంగా కాబట్టి వచ్చిందల్లా మాట్లాడకుండా బుద్ధిమంతుల్లో పుచ్చేసుకోవడమే కానీ కంప్లైంట్ చేస్తుంటే కాపురాలు నిలబడవు ఐటల్లో. ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. అలాగే వెదర్ గురించి కూడా అలాగే ఊరికేస్తున్నారు, కంప్లైంట్ చేయకూడదు. మనం ఈ మీడియాలో న్యూస్ పీపుల్ ఉంటారే, వాళ్ళు కంప్లైంట్ చేయడమే వాళ్ళ పని. వర్షం కురిసినా కంప్లైంట్, వర్షం కురిస్తే చంద్రబాబు నాయుడు తప్పు, వర్షం పడకపోతే చంద్రబాబు నాయుడు తప్పు. ఆ రకంగా వాళ్ళు గత కొన్ని సంవత్సరాలు నడిపించారు. ఇప్పుడు ఇంకొకటి మీద పెడతారు, నడుస్తూ ఉండదు, అతను కాబట్టి మరొకడు. సో ఎండలు కాస్తే తప్పు, ఎండలు కాయకపోతే తప్పు. ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్, ప్రతిదానికి కంప్లైంటే. సో అలా ఉండకూడదు. సహనం, యాక్సెప్టెన్స్ నేర్చుకోవాలి. దానికి కారణం ఏమిటి? ఆగమాపాయన అని అంతకుముందు హేతువులు చూసాం. ఇప్పుడు ఇంకో హేతు, ఇతశ్చ, ఈ కారణం చేత కూడా శీతోష్ణములను, చలి వేడే కదండి, ఆది శబ్దం ఉంది కదా, సుఖ దుఃఖములను. శీతోష్ణములు ఊరికే సింపుల్గా చెప్పింది అది. సుఖ దుఃఖములు, శీతోష్ణ సుఖ దుఃఖదాహ. సుఖ దుఃఖములు వస్తూ ఉంటాయి. సుఖం వచ్చినప్పుడు పట్టలేము, ఉత్సాహం పట్టలేము. దుఃఖం వచ్చినప్పుడు మళ్ళీ నేలలో కంటా కూడా కృంగిపోవటం. దుఃఖం వచ్చినా పట్టలేము, సుఖం వచ్చినా పట్టలేము. అంతటి ఇంటెన్స్ ఇమోషనల్ రెస్పాన్సెస్ అనేవి సుతరాము తగదు. అది మనిషి ఎప్పటికీ సత్య మార్గంలో వెళ్ళలేడు, మిథ్య మార్గంలో పడిపోతూ ఉంటాడు. అలా ఉండకూడదు. ఈ శీతోష్ణాదులను ఏం చేయాలంటే సహనము, ఎండ్యూర్, సహించు. ఎలా సహించటం? అంగీకరించటం ద్వారా సహించు. నేను మొత్తం 2 రోజుల పాఠాన్ని మళ్ళీ ఇంకోసారి రీక్యాప్ చేస్తున్నా. అంగీకరించడం ద్వారా, అంగీకరించడము లేక స్వీకరించడము. సో సామెత ఒకటి ఉంది, ఇగో ఇలాగా పట్టాం, కండువా పట్టాం, కండువాయో లేకపోతే చెంగు పట్టేమో అంటారు. ఒడి పట్టాము, చెంగు పట్టాము. మీరు అక్షంతలు వేసినా సరే, బూడి వేసినా సరే యాక్సెప్టబుల్, ఎనీథింగ్ ఈజ్ యాక్సెప్టబుల్ అని అలా ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పి కూర్చోకూడదు. అలాగే ప్రచారం చేయమని అర్థం కాదు. ఆ రకంగా మీ మనస్సుని దిటవు చేసుకోండి. మనస్సులో ఇంటెన్స్ రెస్పాన్సెస్ మీరు ప్రాజెక్ట్ చేయవద్దు. ఎందుకంటే వాడు అక్షతలు వేస్తే ఆ అక్షతలు మిథ్యే, బూడిద వేస్తే ఆ బూడిదే మిథ్యే. ఇతశ్చ, ఇది ఇంకో కారణం. ఇంతకుముందు అగమాపాయన అని ఒక కారణం చెప్పారు, దాన్ని కొంచెం బలంగా చేస్తూ ఇది మిథ్య. ఇప్పుడు మీకు చూడండి, అది మిథ్యం తెలియాలంటే కొంచెం సూక్ష్మంగా చూడడం అలవాటు చేసుకోవాలి, అప్పుడు మిథ్యం తెలుస్తుంది. ఇప్పుడు సభల్లో మెడలో మాలలు వేస్తూ ఉంటారు. మెడలో మాలలు వేసి ఏమిటి ఫలానా వారు ఇంద్రుడండి, చంద్రుడండి అని పొగడతారు సభలో. నేను అనేది ప్రేమతో ఉండే సందర్భం నేను చెప్పట్లేదు, ఉంటే మామూలుగా లోకంలో జరిగే సభల గురించి చెప్తున్నాను. ఆ సభల్లో చాలా పొగడతారు, మాలలు వేసేస్తారు, పెద్ద పెద్ద మాలలు వేసేస్తారు. అదంతా సత్యమేనంటారా? మీకు ఏమనిపిస్తుంది అదంతా? ఇట్ ఈజ్ ఎ హ్యూజ్ మేక్ బిలీవ్. చంద్రబాబు నాయుడు గారిని ఎలాగా ఊరేగించేశారండి పాపం. ఆయన ఎంతలా ఊరేగించేశారు. ఆ ఎలక్షన్ రోజు రిజల్ట్ రావడానికి ముందు ఎలా ఊరేగించేశారు ఆయన్ని? నీరాజనాలు పట్టేశారు, ఎంతంత దండలు వేసేసారండి. ఎంత దండ అంటే ఒక్క మనిషి మొయలేడు ఆ దండం. ఇటొకడు పట్టుకుని తీసుకొచ్చి ఆయన మెడలో వేస్తే ఆయన కింద పడిపోతాడు. అధ్యత ఆయన మెడలో వేయకుండా అలా పట్టుకుని నిలబడి ఫోటోగ్రాఫర్లు తీసేసి, ఇదంతా వాస్తవమేనంటారా? అదంతా సత్యం? ఆ పొగడ్తలనే సత్యమేనా? ఆ కనపడేదంతా యథార్థమేనా? మీకు ఏమనిపిస్తుంది? అదంతా కూడా ఇట్స్ ఎ హ్యూజ్ మేక్ బిలీవ్ అని అనిపించట్లేదు? సపోజ్ ఎవడైనా ఈ పొగడ్తలన్నీ సత్యము అని అనుకున్నాడు అనుకోండి, వాడు మహాభ్రాంతిలో బతుకుతున్నాడు అని అర్థం, అవునా? కాబట్టి బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? ఈ పొగడ్తలు ఇలాగే ఉంటాయిలే, సమాజం అన్న తర్వాత ఏదో ఉంటుంది అని నేను ఇంతటివాడిని అంతటివాడిని అనుకోడు. వాళ్ళు త్వం చంద్రహ త్వం ఇంద్రహ అని అన్నారు కదా అని తాను నేను చంద్రుణ్ణి నేను ఇంద్రుణ్ణి అని అనుకోడు. అలా అంటూ ఉంటారు, అది ఒక మర్యాద, సభా మర్యాద కోసం అలా అంటారు. దే రియల్లీ డోంట్ మీన్ ఇట్ అని మనం అర్థం చేసుకుని, అలా అని పైకి చెప్పకూడదు, అలా అర్థం చేసుకుని మనం కామ్గా ఉంటాం. ఈ లోపల ఎవరిలో ఏదో అమర్యాద చేసినట్టు, ఈ అమర్యాద కూడా ఊరికే ఇట్స్ ఓన్లీ సబ్జెక్టివ్ థింగ్. ఎలాగంటే అమర్యాద అంటే ఎలా ఉంటుందంటే, స్టేజ్ మీద 10 కుర్చీలు వేస్తారు, 10 కుర్చీల్లో మిమ్మల్ని తీసుకెళ్ళి 9వ కుర్చీలో కూర్చోబెడతారు, అదే అమర్యాద. 2వ కుర్చీలో కూర్చోబెడితే మర్యాద. లేకపోతే అందరినీ స్టేజ్ మీద పిలిచేసి, వాళ్ళందరినీ పిలిచేసి మిమ్మల్ని పిలవరు, మీరు అక్కడ కుర్చీలో కూర్చుని అలా ఉడికిపోతూ ఉంటారు ఉక్రోషంతో, నన్ను పిలవలేదని. ఈ లోపల ఎవడో చూసి ఎవడి చెవిలోనో, ఆర్గనైజర్ చెవిలో, వాడి చెవిలో ఊతాడు, అరే ఆయన్ని పిలవలేదురా బాబు. అప్పుడు వెంటనే వాడు అక్కడ ఉండే ప్యూన్ని పిలిచి వాడి చేతను చెక్క కుర్చీ ఒకటి, మరి ఇంక కుర్చీలు లేవు, అప్పటికప్పుడు ఏదో చెక్క కుర్చీ ఒకటి తెప్పించి
ఈ 9 కుర్చీలు పక్కన వేయించి అయ్యా మీరు దయచేయండి దాని మీద కూర్చోబెడతారు. మీరు అవమానం ఫీల్ అవుతారు. అవునా? ఈ అవమానం ఎంతటి వాస్తవం ఉంది దాంట్లో? ఏం వాస్తవం? దాంట్లో ఏం అవమానం ఉంది? అవమానం అనుకుంటే అవమానం, కానీ దాంట్లో అంచేతనే ఏమంటారంటే దెర్ ఈజ్ నో హర్ట్ అదర్ దాన్ ద సెన్స్ ఆఫ్ హర్ట్ అని అంటారు. అవమానం అంటూ ఏమీ లేదు. ఏముంది? కుర్చీలో కూర్చోబెడితే అవమానం ఎందుకు అవుతుంది? అవమానం అని మీరు భావించుటయే అవమానం, అంతేగాని అవమానం అంటూ ఏం లేదు. అవమానమని మీరు భావించుటయే అవమానం. సన్మానమని మీరు భావించుటయే సన్మానం. మీరు ఇది అవమానం అది సన్మానం అని భావించారనుకోండి, అది సన్మానం అయినప్పుడు మహోత్సాహంగా ఉంటారు, అవమానం అయినప్పుడు నీరసపడిపోయి కృంగిపోయి మహా దుఃఖాన్ని అనుభవిస్తూ అది గుర్తు వచ్చినప్పుడల్లా బాధపడతారు. దానికి రెస్పాన్సిబుల్ పీపుల్ 5గురు 6గురు ఉంటారు. దే బికమ్ పెర్మనెంట్ ఎనిమీస్ టు యూ. అరే ఎంటై అయిపోతారు. అది తెలివితేట. సో మీరు చూస్తున్నది సత్యం అని ఎన్నడూ అనుకోవద్దు. ఇటు అవమానం వచ్చినా సన్మానం వచ్చినా రెండింటినీ కూడా నిబ్బరంగా, ఓన్లీ ఆర్గనైజర్స్ వాళ్ళు మాత్రం ఎంతమంది నన్ను ఎత్తిమి పెట్టుకుని వస్తారు? అందరూ పల్లకి మోసి వాళ్ళే, ఎక్కి వాళ్ళు అయితే మోసి వాళ్ళు ఎవరు ఉంటారు? ఏదో వీలున్న వాళ్ళని పిలిచారు, లేని వాళ్ళని లేదు. మన్ని పిలిచినప్పుడు మన్ని పిలిచారు, ఈవేళ ఇంకొకళ్ళని పిలుస్తుంటారు. అలా పైకి పొగిడేసి 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 ఆ చంద్రబాబు గారు అలాగే పడిపోయారు. అస్తమానం అదే దృష్టాంతం చెప్తున్నానని అనుకోదు. ఆయన అలా 9 సంవత్సరాలు పొగిడేశారు ఆయన. ఇండియన్ మీడియా అంతా పొగిడే. ఎస్ గురుమూర్తి అని ఒక ఆర్టికల్ రాశాడు ఇండియన్ ఎక్స్ప్రెస్లో. అతను ఏమని రాశాడంటే చంద్రబాబుని తప్పుదారి పట్టించి అతను ఓడిపోవడానికి మీడియా కారణం అని రాశాడు. ఎందుకంటే సమాజంలో పరిస్థితి అతనికి అనుకూలంగా లేనప్పుడు అతను చేసే పాలసీస్లో రూరల్ పీపుల్కి ఒక నెగిటివ్ ఫీలింగ్ క్రియేట్ అయిపోతున్నా ఆ సత్యం వీళ్ళు కనుక కామ్గా ఊరుకుంటే ఆ సత్యం అతను గ్రహించేవాడు, తెలివైనవాడు, ఏదో చేసుకునేవాడు, కొంతైనా రిట్రీవ్ చేసుకునేవాడు. అతన్నేమో మొలగ చెట్టు ఎక్కించేసి ఇంకా నిన్ను మించిన వాడు లేడు, నువ్వే ఇంద్రుడివి, నువ్వే చంద్రుడివి, క్లింటన్ డైరెక్ట్గా నీ దగ్గరికే అని ఇలా ఉండడే కానీ వ్యక్తం సత్యం ఫిఫ్త్ రా. కాబట్టి ఇదంతా సత్యం కాదు. ఇవన్నీ స్వీకరించి ఊరుకోవాలి. ఎందుకు స్వీకరించాలి? ఎలా స్వీకరించాలి? అవి సత్యం కాదు కనుక స్వీకరించాలి. అవి సత్యం కాదని తెలుసుకోవడం ద్వారా స్వీకరించాలి. అవి సత్యం కాదు అని మీరు తెలుసుకుంటే స్వీకరించటము సహించటము సరళమైపోతుంది. అందుకోసం ఈ సత్తామీమాంస యొక్క ప్రయోజనం అది. సత్తామీమాంస అంటే కేవలం ఏదో పెద్ద తర్క పండితులు మీమాంసా పండితులు కూర్చొని చదువుకుంటారని మీరు అనుకున్నారు. అలా కాదు. సామాన్య మానవుడికి అవసరం. ఎందుకంటే ఫైనల్గా అది మాత్రమే సంసార బంధం నుంచి మనిషిని బయట పారేస్తుంది. యస్మాత్ ఎందువలనగా నా సతో విద్యతే భావ అందము. నా సత అవిద్యమానస్య శీతోష్ణాదే సకారణస్య న విద్యతే నాస్తి భావ భవనం అస్థిత. అది శీతము ఉష్ణము, శీతోష్ణములు. ఈ శీతోష్ణములు ఇవి అసత్ అంటే అవిద్యమానములు, అంటే ఉన్నవి కావు. చలి వేడి అనేవి ఏమీ లేవు. చూడండి వాక్యం చూడండి ఎలా ఉంది, ఆ స్టేట్మెంట్ చూడండి. మాట అనాలంటే అంత గుండె దిట ఉన్నవాడు అనగలుగుతాడండి. చలి వేడి లేదంటున్నాడు వీడు, వీడిని తీసుకెళ్ళి ఆ చల్లటి నీళ్ళలో పారేసినండిరా వీడికి తెలుసు వస్తుంది అని మీరు అన్నారనుకోండి, అప్పుడు ఏమైపోతాడు? అలా కాదు. అదేమిటో మీకు నేను చెప్తా. శీతము ఉష్ణము అనేవి అవిద్యమానస్య అంటే లేవు, లేనివి లేనివే. లేనిది ఉండడం అనేది జరగదు. అసత్తైనటువంటి శీతోష్ణాదికి భావ నా అస్తి. భావ అంటే భవనం. భవనం అంటే ఇల్లు కాదు. భూసత్తాయాం, భూ అనే ధాతువు నుంచి భావ వచ్చింది. భూ అనే ధాతువు నుంచి భవనం. భూ అంటే సత్తా అనర్థం, అంటే అస్థిత, ఉనికి. చలి అనేది వేడి అనేది వాస్తవంలో ఏమీ లేవు. ఆది శబ్దం చేతను సుఖము దుఃఖము వాస్తవంలో ఏమీ లేవు. మీరు అనుకుని కల్పించుకున్నదే కానీ వాస్తవంలో సుఖము దుఃఖము అనేవి ఏమీ లేవు. ఇప్పుడు నేను దృష్టాంతం చెప్పింది మీకు అర్థమైందా? సన్మానము అవమానము అనేవి మీరు అనుకుని కల్పించుకున్నవే కానీ వాస్తవంలో లేవు. సుఖము దుఃఖము కూడా అంతే. ఎందుకంటే సన్మానించి నుంచి సుఖం వచ్చింది, అవమానం నుంచి దుఃఖం వచ్చింది. ఈ సుఖం వాస్తవంగా ఉంటే మరుక్షణంలో అలా మెరుపొచ్చి మాయమైనట్టుగా మాయమైపోతుంది. ఉన్నది పోదు, లేనిది రాదు. కాబట్టి శీతోష్ణములు వాస్తవంగా లేవు, సుఖ దుఃఖములు వాస్తవంగా లేవు, సన్మానావమానములు వాస్తవంగా లేవు. ఉన్నట్టు కనబడ్డమే.
కాబట్టి అది తెలిసేసుకుంటే వాటి వల్ల మీ మనస్సుపై పడేటువంటి భారము ఉండదు, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మీరు ఆత్మస్వరూపం తెలిసి మీరు జీవన్ముక్తులవుతారు. అది ప్రణాళిక. అంటే మీరు అనొచ్చు, శీతోష్ణాది లేదని ఎలా చెప్తారు? లేదని ఎలా చెప్తారు? శీతోష్ణాదేహ విద్య మనస్య ఎలా చెప్తారో చెప్తాను చూడండి. ఇప్పుడు మొన్న ఎక్స్పెరిమెంట్ చెప్పాను. ఆ ఎక్స్పెరిమెంట్ని బట్టే ఆ ఎక్స్పెరిమెంట్ అంటే మళ్ళీ చెప్తాను మీకు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఒక గ్లాసులో వేడి నీళ్ళు, ఒక గ్లాసులో ఐసు గడ్డలు వేసిన చన్నీళ్ళు పెట్టాం, మధ్యలో మామూలు నీళ్లు పెట్టాం, మామూలు రూమ్ టెంపరేచర్లో ఉండే నీళ్లు పెట్టాం. ఇప్పుడు ఈ ఈ వేడి నీళ్ళలో వేలు పెట్టాను, చన్నీళ్ళలో వేలు పెట్టాను. ఇది వేడి, ఇది చల్లన, ఈ రెండు తీసుకొచ్చి దీంట్లో పెట్టాను. పెట్టినప్పుడు ఈ వేడి తగిలిన వ్రేలికి ఈ నీళ్లు చల్లగా అనిపిస్తాయి, ఈ చన్నీళ్లలో పెట్టిన వ్రేలికి ఈ నీళ్లు వేడిగా అనిపిస్తాయి. ఏమండి, ఇప్పుడు ఇంతకీ ఈ నీళ్లు వేడి నీళ్ళ చన్నీళ్ళ? ఏమిటండి? ఎందుకంటే శీతము ఉష్ణము అవి పరస్పర విరుద్ధములైనటువంటివి. అది వేడే అదే చల్లని చెప్పకూడదు, మీరు పరస్పర విరుద్ధములైనవి కదా. కాబట్టి వేడి నీళ్ళలో వేరు పెట్టి మామూలు నీళ్ళలో పెట్టాం. ఇప్పుడు ఈ మామూలు నీళ్ళు ఎలా ఉంటాయి? చల్లగా ఉంటాయి. ఐసు గడ్డల్లో వేలు పెట్టి మామూలు నీళ్ళలో పెట్టాను. ఇప్పుడు ఈ మామూలు నీళ్ళు ఎలా ఉంటాయి? వేడిగా ఉంటాయి. ఇప్పుడు ఎందుకే అవి చల్లగా ఉన్నాయా వేడిగా ఉన్నాయా? ఇవి శీతమా ఉష్ణమా? శీతము కాదు ఉష్ణము కాదు, సమానమో ఏమిటో తర్వాత. అసలు శీతము కాదు ఉష్ణము కాదు. అవునా? అసత్తుగా తెలుసుకోవడం. ఏమిటి శీతము ఉష్ణము? శీతము ఉష్ణము అనేవి మీ రెస్పాన్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ యొక్క రెస్పాన్స్. అది శీతం అనేది అబ్సల్యూట్గా ఏమీ లేదు బయట, అలాగే ఉష్ణం అనేది కూడా అబ్సల్యూట్గా ఏమీ లేదు. మన సెన్స్ ఆర్గన్స్ అంటే చర్మమునకు స్పర్శేంద్రియం ఉంటారు, ఆ స్పర్శేంద్రియం ఇచ్చి రెస్పాన్స్, అది దానికి శీతము ఉష్ణము అని పేరు. ఇప్పుడు ఎయిర్ కండిషనర్ ఆన్లో పెడతారు మీరు, ఎయిర్ కూలర్, అది ఎయిర్ కండిషనర్ అన్నా ఎయిర్ కూలర్ ఇట్ జస్ట్ కూల్స్ ది ఎయిర్. ఆ సిస్టమ్ ఏదో ఉంటుంది, అది ఎయిర్ని కూల్ చేస్తుంది. ఏదో ఎఫెక్ట్, ఏదో కారణంగా కూల్ చేస్తుంది. జౌ థామ్సన్ ఎఫెక్ట్ ఏదో అంటారు, అది కూల్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు వేసవికాలంలో ఎయిర్ కండిషనర్ ఉన్న రూమ్లోకి వెళ్ళారనుకోండి, ఎలా అనిపిస్తుంది? మీకు హాయిగా అనిపిస్తుంది. శీతకాలంలో వెళ్ళారనుకోండి ఎలా అనిపిస్తుంది? చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే అది హాయా ఇబ్బందా? ఆ ఎయిర్ కూలర్ హాయి కాదు, ఇబ్బంది కాదు. మరి ఈ హాయి ఇబ్బంది ఏమిటివి? ఇవి సెన్సార్గన్ యొక్క రెస్పాన్స్. మీ సపోజ్ మీ రెస్పాన్స్ ఫర్ సమ్ రీజన్ రివర్స్ అయిందనుకోండి, అప్పుడేమిటది? కాబట్టి ఇవన్నీ కూడా రిలేటివ్ స్టేట్స్ ఆఫ్ మైండ్. తర్వాత ఇంకొక దృష్టాంతం చెప్తా. ఇప్పుడు మీరు స్నానం తెల్లవారుజామున, కార్తీక మాసం తెల్లవారుజామున స్నానం, నదిలో స్నానం ఎప్పుడైనా మీరు చూసుకోవచ్చు. తెల్లవారుజామున 5ంటికి నదీ స్నానం చేయడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ నీళ్ళు ఎలా ఉంటాయి? మహా చలి, చాలా చలిగా ఉంటాయి. అవునండి? సరే, ఎలాగో అతి కష్టం మీద అయినా సరే స్నానం చేయాలి అని దిగి 3 మునకలు వేస్తా. ఇప్పుడు ఎలా ఉంటాయి? చలిగా ఏ ఉండవు, అంత భయంకరమైన చలిగా ఏ ఉండవు. ఇంతకీ మరి అవి చలిగా ఉన్నట్ట ఎలా ఉన్నట్టు అవి? అంటే అబ్సల్యూట్గా చలి అని కానీ వేడని కానీ ఏమీ లేదు. ఏది అంతకుముందు చలి, దీన్ని మేము చిన్నప్పుడు మా అమ్మగారితో పాటుగా నేను కార్తీక మాసం స్నానానికి వెళ్ళేవాడిని. మా అమ్మగారు తెల్లవారుసాను 5ంటికి లేచి కాలువకి కార్తీక మాసం స్నానం వెళ్ళేవాడు. అలికిల్లాంతరం చీకటి కదా అప్పుడు, ఇది ఉండేవి కాదు వీధి ల్యాంపులో, ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు గ్రామంలో. సో అప్పుడు అలికిల్లాంతరం ఒకటి, తర్వాత ఏవో పూజా ద్రవ్యములు, ఇవన్నీ బుట్టలో పెట్టుకుని ఆ బుట్ట పట్టుకుని వెళ్ళేవాడిని. పాపం వారు ఏం చేసేవారంటే, బుట్ట మొయ్యలేక నన్నేమో ఇంకా ఎవరైనా తోడు ఉంటే బాగుంటుందని దీపం అది చూపిస్తారని ఆ బుట్ట పట్టుకుని వెళ్ళేవాడు. వెళ్ళినప్పుడు మా అమ్మగారు స్నానం చేసి, రే వచ్చి స్నానం చేయరా, పళ్ళు తోముకున్నావా, స్నానం చేయి, ఉపనయనం అయ్యి స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవాలి, కానీ అలా ఒడ్డు మీద ఇలా కూర్చుంటావేంటి అని కోప్పడేవాడు. కోప్పడితే నేను చేయను, నాకు చలిస్తుంది. ఆఖరికి ఎలాగైతే మొత్తానికి దిగడం అయ్యేది. 2 సార్లు 3 సార్లు చెప్పి దిగి, ఇంకా ఆ తర్వాత ఎరే చాలు ఈతాలు ఇంక గట్టి ఎక్కరా అని మళ్ళీ ఆవిడే కోప్పడేవాడు. కాలంలో ఈతలు కొడుతూ ఉండేవాడు. తెల్లారిదాకా ఈతలే. వీళ్ళ పూజలన్నీ అయ్యి, దీపాలు పెట్టుకోవడాలు అన్నీ అయ్యేప్పటికీ ఇంకా మనం ఈత కొడుతూనే ఉంటాం. అదే చాలురా ఈత, ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి కాఫీ అది తాగాలి, రారా బాబు అని బతిములాడితే అప్పుడు మళ్ళీ గట్టి అక్కడ. ఇప్పుడు ఇంతకీ నీళ్లు చలిగా ఉన్నట్ట వేడిగా ఉన్నట్ట? నథింగ్ అబ్సల్యూట్ అబౌట్ ఇట్. కాబట్టి శీతము ఉష్ణము అనేవి అవి కేవలము ఎక్స్పీరియన్సెస్, అనుభవములు కాదు.
ఆ అనుభవాలు మనకి కలిగిట్లా చేసిన చైతన్యం వాస్తవము. శవాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో వేశారనుకోండి, చలేస్తుందా వేడిగా ఉంటుందా? ఏముండవు. మనం నీళ్ళలో వేస్తే చలనో వేడనో అంటున్నాం. కాబట్టి ఈ చలి వేడి అనే అనుభవం కలిగి ఇట్లా చేసిన ఆ చైతన్య శక్తి అది చర్మం అంతా వ్యాపించింది, అదే సత్యం. కానీ ఆ అనుభవం సత్యం కాదు, అది యథార్థం కాదు. ఇది ఎలాగంటే సినిమా తెర మీద పడే కాంతి సత్యమా, ఆ కాంతిలో కనపడిన డ్యాన్స్ సత్యమా? కాంతే సత్యం, డ్యాన్స్ కనపడమే కానీ సత్యం కాదు. శీతోష్ణములు అనుభవానికి రావడమే కానీ అవి సత్యం కాదు. అవి అనుభవానికి రావడంలో ఆ అనుభవానికి వెనుక నుండే చైతన్యం ఏది కలదో అదే సత్యము. ఈ విషయాన్ని గుర్తించాలి. దాన్ని గుర్తించారనుకోండి, అప్పుడు మీకు సహనశక్తి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది శీతోష్ణాల ప్రసక్తి. సుఖదుఖముల విషయంలో దీన్ని శీతోష్ణాలకి చెప్తున్నాం. ఆది శబ్దం చేతను సుఖదుఖాలకి దాన్ని అన్వయం చేయాలి. శీతోష్ణాలను అబ్సల్యూట్గా ఎస్టాబ్లిష్ చేయటం అంత తాత్పర్యం కాదు ఇక్కడ. ఇంకే దృష్టాంతంలో శీతోష్ణ సుఖదుఖదా. శీతోష్ణాలు ఎలా అయితే రిలేటివ్ స్టేటస్ ఆఫ్ మైండ్, సెన్స్ ఆర్గన్స్, మైండ్ యొక్క రెస్పాన్స్ తప్ప మరొకటి లేదు. కొంతమంది యోగులు బాగా యోగులు అంటే బాగా అభ్యాసం చేసిన వాడిని యోగి అంటారు. సో చలిని బాగా అభ్యాసం చేసేస్తారు, వాళ్ళకి చలి ఏం వేయదు, చలి ఎరగరు. ఒకసారి నేను మాంట్రియల్లో వెళ్తున్నా, -40 degrees సెంటిగ్రేడ్ అవుట్ సైడ్ టెంపరేచర్. కారులో కూర్చుంటే రికార్డు చూపిస్తూ ఉంటుంది. అవుట్ సైడ్ టెంపరేచర్ -40 degrees సెంటిగ్రేడ్. ఆ టెంపరేచర్లో నిక్కరు వేసుకుని, బూట్లు ఉన్నాయి, ఎందుకంటే ఎక్కడ చూస్తే అక్కడంతా స్నో, బూట్లు ఉన్నాయి, నిక్కరు వేసుకున్నాడు ఒకతను. భుజం మీద చొక్కా లేదు, భుజం మీద ఒక కండువా వేసుకున్నాడు, నెత్తి మీద టోపీ పెట్టుకుని నడిచి వెళ్ళిపోతున్నాడు. అందరూ కార్లు స్లో డౌన్ చేసేసి అలాగే కిటికీ తెరవడానికి ధైర్యం చాలదు. కిటికీ తెరిస్తే చెంప మీద కొట్టినట్టు ఉంటుంది గాలి. -45 degrees సెంటిగ్రేడ్. మీరు ఊహ చేయలేరు. ఐ టెల్ యూ, -45. మీరు ఒక్క నిమిషం బయట ఉంటే ఫ్రాస్ట్ బయట వచ్చి చచ్చిపోతాడేమో అన్నట్టుగా అయిపోతుంది. అతడు నడిచి వెళ్ళిపోతున్నాడు. మేమందరం అతను అలా వేలమొహం వేసి చూస్తున్నారు అందరూ. నేను అలాగే వేలమొహం వేసి చూశాను. అలా నడుచుకుంటూ పోతున్నాడు అంతే. అతని బాడీకి ఏమిటి రహస్యం ఏమిటి అంటే, కొంతకాలం హిమాలయాల్లో అభ్యాసం చేసి తర్వాత మాంట్రియాల్లో వచ్చేదన్నమాట. అది సంగతి. కాబట్టి అది ఆ సహనశక్తిని మీరు ఒక లెవెల్కి తీసుకెళ్ళిపోవడానికి అవకాశం ఉంది, పాసిబుల్. ఇంతకీ శీతోష్ణాల టాపిక్ కాదు ఇది. ఇంకే శీతోష్ణాలని అన్నారు, శ్రీకృష్ణుడు అన్నాడు కాబట్టి మనం అంటున్నాం. ఇది సుఖదుఖముల టాపిక్. సుఖమని మీరు ఏదనుకుంటారో అదే అసత్యము, దుఃఖమని మీరు ఏదనుకుంటారో అది కూడా అసత్యం. జీవితంలో మనకు అనుభవానికి వస్తూ ఉంటాయండి. మనం ఏది సుఖం అనుకున్నామో అది హుళక్కని తెలుస్తుందా లేదా? మన జీవితంలో అనుభవాలే. మనం ఏది దుఃఖం అనుకున్నామో అది హుళక్కని తెలుస్తుందా తెలియట్లేదా? కాబట్టి ఇప్పుడు హనీమూన్కి వెళ్ళే మీద శీతోష్ణానికి రాగిది కాదు, సకారణ కారణంతో సహా ఆత్మ తప్ప ఇంకా సర్వం మిథ్య. తర్వాత నహి శీతోష్ణాది సకారణం ప్రమాణై నిరూప్యమాణం వస్తు సంభవతి. శంకరులు ఈజ్ ఎ గ్రేట్ ఫిజిసిస్ట్, గ్రేట్ సైంటిస్ట్. ఇలాంటి వాక్యాలు చెప్పడంలో ఇంకా ఆయన మించిన వాళ్ళు లేరు. ఆయన ఆ వాక్యం చూడండి. ఆయన అంటారు, ఈ శీతోష్ణములు మొదలైన ఉన్నాయే, మీరు సకారణంగా కనుక వాటిని నిరూపిస్తే, సకారణంగా ఎందుకు వచ్చింది ఈ శీతం, ఎలా వచ్చింది, ఈ ఉష్ణం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని మీరు మీమాంస చేస్తే, ఇప్పటిదాకా నేను చేశాను కదా మీమాంస, ఇలాగంటే మీమాంస చేస్తే అవి వస్తువులు కావు తెలిపోతుంది. వస్తు న సంభవతి. అవి యథార్థాలు కావు. దే ఆర్ యువర్ రెస్పాన్సెస్ అంతే. అండ్ షార్ట్ లివ్డ్ రెస్పాన్సెస్సే తప్పించి అవి యథార్థములు కావు. వెరీ షార్ట్ లివ్డ్ రెస్పాన్సెస్. ఇప్పుడు మీకు మూడు బాగుంది, పొద్దున్న 10 గంటలకు మూడు బాగుంది, 2ంటికి మూడు బాగులేదు. ఇప్పుడు ఏ మూడు సత్యం? రెండు మిథ్యే. ఈ బాగున్న మూడు మిథ్యే, ఆ బాగులేని మూడు మిథ్యే. ఈ మూడ్స్ ఏ చైతన్యంలో తెలిసేయో, ఏ తెలివిలో తెలిసేయో ఆ తెలివి సత్యం. ఈ మూడ్స్ మాత్రం మిథ్యే, రెండు మిథ్యే. సముద్రంలో మంచి అందమైన కెరటాలు వచ్చాయి. ఆ తర్వాత కొంతసేపటికి గాలి విపరీతంగా వేసేసి బ్రేకర్స్
తుఫాను టైంలో వస్తాయి బ్రేకర్స్ అని, అలా విరిగి పడుతూ ఉంటాయి కెరటాలు, పెద్ద పెద్ద నూరగా వచ్చేస్తూ ఉంటుంది. అవి వచ్చాయి. ఈ రెండింటిలో ఏది సత్యం? రెండూ సత్యం కాదు. నీరు సత్యం. కాబట్టి జీవితంలో కూడా సుఖానుభవము సత్యం కాదు, దుఃఖానుభవము సత్యం కాదు. కానీ ఈ రెండు అనుభవాలని సంభవము చేసిన, అంటే అవి పాసిబుల్ అయ్యి ఇట్లా చేసినటువంటి ఏ చైతన్య శక్తి కలదో అది ఏ సత్యం. కాబట్టి దీంట్లో ప్రమాదం ఏంటంటే, మీరు అసత్యాన్ని సత్యం అనుకుంటున్నంతసేపు సత్య వస్తువు కప్పబడి ఉంటుంది, మీరు దాన్ని గుర్తించలేకపోతారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నారు. ఎందుకు శీతోష్ణాలు సత్యం కావు, ఎందుకు సుఖ దుఃఖాలు సత్యం కావు? సకారణం అన్నారు కదా. సో నిరూపిస్తే సత్యం కావని తేలుతుంది అంటున్నారు కదా. పరిశీలిస్తే, నిరూపించడం అంటే పరిశీలించడం, అది వివరిస్తా. వికారో హిస్సహ, అది వికారం అన్నారంటే. వికారము అంటే మోడిఫికేషన్. ఇప్పుడు తరంగము సత్యము కాదు, తరంగము అంటే అల సత్యము కాదు. ఎందువల్ల అంటే అది కేవలము నీటి యందు వచ్చిన ఒక వికారం మాత్రమే. నీటి యందు వచ్చిన వికారం తప్పిస్తే అది సత్యం కాదు. ఎప్పుడు కూడా వికారము అంటే ఒక వస్తువు ఉంటుంది, ఆ వస్తువుకి నామరూపాలు జోడించి వికారం అవుతుంది. ఇప్పుడు నెక్లెస్ అనుకోండి, బంగారము నెక్లెస్, దీంట్లో వస్తువు ఏది? బంగారం. వికారం ఏది? నెక్లెస్. వికారో హి సహ. శీతోష్ణములు సుఖదుఖములు ఇవి ఒకే నెక్లెస్ అని నేను తీసుకొచ్చాను, ఎదురెదురు వస్తుంది. ఇవి కేవలము వికారములు మాత్రమే, వికారము సత్యం కాదు. దానికి దృష్టాంతం చెప్తున్నారు ఆయన. వికారశ్చ వ్యభిచరతి. వికారం ఎందుకు సత్యం కాదో తెలుసునా? వికారము వ్యభిచరిస్తుంది. వ్యభిచరించడము అంటే ఉంటుంది మళ్ళీ పోతుంది, ఉన్నట్టు కాదు లేనట్టు కాదు, కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ కలిసి మహానందంగా డ్యాన్స్ చేస్తున్నారు సినిమా తెర మీద. సో అంతా ఆనందమే. ఈ లోపల విలన్ వచ్చి హీరోయిన్ని కిడ్నాప్ చేస్తాడు. విలన్ అంటే వాడు అదే కదా, హీరోయిన్ పాట పాడేస్తుంటే అడ్డు తగిలి వాడి పేరు విలన్కి డెఫినేషన్ అది. సో వాడు వచ్చి ఏం చేస్తాడంటే ఈ హీరోయిన్ని కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ చేస్తే అక్కడ అంతా దుఃఖమే, అంత టెన్షను, దుఃఖము. ఇప్పుడు అంతకు ముందున్న శృంగారము అంటే ఆ పాట, ఆ శోభ, అది ఏమైంది? అది వ్యభిచారతి, అది లేకుండా పోయింది. ఉందని లేకుండా పోయింది. ఈ లోపల విలన్ కిడ్నాప్ చేస్తుంది కదా, కిడ్నాప్ చేస్తే పోనీ ఇదైనా నిలబడుతుందా? ఈ వికారమైనా స్థిరంగా ఉండదు, ఇది స్థిరంగా ఉండదు. హీరో వెళుతుంది విలన్ని చెదకొట్టేసి ఆ హీరోయిన్ని తీసుకొచ్చి మళ్ళీ డ్యాన్స్ చేసేస్తాడు. వస్తువు అంటే పార్క్ ఏదో కనపడుతుంది, ఆ పార్కులో మళ్ళీ డ్యాన్స్ మొదలెట్టేస్తాడు. సో ఇప్పుడు ఆ వికారం సత్యమా, ఈ వికారం సత్యమా? ఈ రెండూ సత్యం కాదు. మరి ఏమిటండి సత్యం? ప్రకాశించే తెర సత్యము. ఎందువల్ల? దాంట్లో ఏ వికారములు ఉండవు. ప్రకాశించే తెరలో ఏ వికారాలు ఉండవు. ఇప్పుడు సినిమా తెర మీద వర్షం కురిసేస్తూ ఉంటుంది, హోరుమని వర్షం కురిసేస్తూ ఉంటుంది, అవునండి. ఇప్పుడు తెర తడిసిపోతుందా? సినిమా తెర మీద మంటలు వచ్చేస్తూ ఉంటాయి, ఆ మంటలకి తెర కాలిపోతుందా? కాలిపోతుంది. ఎందుకని? తెర మీద ఏ వికారములు ఉండవు. వికారం అంటే మారిపోతూ ఉంటుంది. అదే హేతు, ఇంకా వేరే రీజన్ అక్కర్లేదు. అది అసత్యము అని తెలియడానికి అదే హేతు. దీనికి దృష్టాంతం ఇప్పుడు నిజమైన వేదాంతంలోకి వచ్చినట్టు. యథా ఘటాది సంస్థానం చక్షుషా నిరూప్యమానం మృద్వ్యతిరేకేణ అనుపలబ్ధే అసత్. ఇది వేదాంతులకి మంచి ప్రియమైన టాపిక్. వేదాంతులకి పంచభక్ష ప్రమాణాలతో భోజనం పెడితే ఎంత ఆనందం కలుగుతుందో అంతకంటే ఎక్కువ ఆనందం ఈ వాక్యంలో కలుగుతుంది. ఘటము అసత్, ఘటము అసత్తు సత్తు చెప్పాను కదా. ఘటం సత్తా అసత్తా. మీరు మామూలుగా లోకంలో ఎవరైనా అడగండి, ఘటము కుండ, ఇది సత్తు అసత్తు డెఫినేషన్ చెప్పి ఇది సత్తా అసత్తా అడిగితే ఏం చెప్తారు? సత్ అని చెప్తారు. సత్, ఘటం ఉంది కదండి, ఉన్నదాన్ని పడుకుని అసత్ అంటే ఏమిటినా? ఈ వచ్చిన ఏమన్నా కొంచెం మధ్య పెద్దవాడు అవుతున్న కొలది, వయస్సు పెరిగి కొలది కొంచెం ఒకప్పుడు ఉన్నంత తెలివితేటలు లేవు. ఒకప్పుడు బాగా చదివినవాడు అయి ఉండొచ్చు, ఈ మధ్యకాలంలో ఏదైనా కొంచెం తేడా చేసి ఉంటుంది, ఏదైనా ఎవరికైనా డాక్టర్ గారిని చూపిస్తే మంచిది అని అనుకుంటారు లోకం. ఎందుకంటే ఘటము అసత్, సంస్థానం అంటే రూపం, సంస్థాన శబ్దానికి రూపము అని అర్థం, ఆకారం. సో ఘటము మొదలైన ఆకారములు ఉన్నాయే అవి అసత్. ఆది శబ్దం చేత దీన్ని తీసుకోవచ్చు. ఇది శరావము అంటారు సంస్కృతంలో, అంటే మూకుడు. సో ఇది ఘటము, ఇది ఆది శబ్దం చేత శరావం. ఈ ఘటాది సంస్థానములు ఏవైతే, ఈ ఆకారములు ఏవైతే ఉన్నాయో ఇవి అసత్. అసత్ అంటే కనబడివే కానీ ఉన్నవి కావు. అంటే ఘటము ఉన్నదని కాదు, ఘటం అసత్, మిథ్య. ఎలాగండి ఘటం మిథ్య ఏమిటండి అంటే ఆయన అంటారు చక్షుషా నిరూప్యమానం.
నీవు కంటితో నిరూపించు. నిరూపించడం అంటే పరిశీలించు. నువ్వు కంటితో పరిశీలించు. పరిశీలిస్తే, పరిశీలించకుండా ఇది ఘటం అని అనేస్తే, ఇది ఘటం అని మీకు ఎలా తెలిసింది? అసలు అది చెప్పండి నాకు. ఇది ఘటము ఎలా తెలిసింది? ఎప్పుడు ఈవేళ తెలిసిందా, ఇంతకు ముందే తెలుసా? ఇంతకు ముందే తెలుసు. అసలు ఈవేళ ఎందుకు తెలిసిందంటే ఇంతకు ముందు తెలుసు కాబట్టి ఈవేళ తెలిసింది. అది కూడా ఉంది. నిజమేనా? ఇంతకు ముందంటే ఎప్పుడు తెలిసిందంటారు? ఇంతకు ముందంటే ఎప్పుడు? నిన్న? పోనీ లాస్ట్ ఇయరా? 2003యా? మరి ఎప్పుడు? ఎప్పుడు అంటే మీ మీ వయస్సు 3 ఏళ్ళో 4 ఏళ్ళో ఉన్నప్పుడు తెలుసు. పోనీ అలా అనుకోవచ్చా? మీ వయస్సు 4 ఏళ్ళు ఉన్నప్పుడు ఇది ఘటం అని తెలిసింది. ఎలా తెలిసింది? అమ్మగారు చెప్తే తెలిసింది. అమ్మగారు శాస్త్రాన్ని అధ్యయనం చేసి పరిశీలించి చెప్పారా, లేకపోతే ఊరికే కర్ణాకర్ణిగా చెప్పారా? కర్ణాకర్ణిగా చెప్పారు. ఆ అమ్మగారు పాపం వెర్రమ్మగారు, ఆవిడకి తెలుసును లేదో ఆవిడ చెప్పారు. అంతేకాని ఆవిడేవి దాన్ని బాగా పరిశీలించి నిరూప్యమానం అలా చేసామన్నా చెప్పారా? లేదు. ఆవిడ ఎందుకు చెప్పారంటే ఆవిడ అత్తగారు దీన్ని ఘటం అన్నారు కనుక ఆవిడ ఘటం అన్నారు. అయితే మన ఆవిడ అత్తగారు కాబట్టి మన ఆవిడ అమ్మగారు. ఇది ఎవడూ పరిశీలించి దీన్ని ఘటం అనలేదు. మీరు పరిశీలించి ఘటం అనలేదు. ఎవరో మాట అలాంటి పెట్టండి. మీరేం పరిశీలన చేసి ఘటం అనలేదు. ఏదో అందరూ ఘటం అంటున్నారు కాబట్టి మీరు ఘటం అన్నారు. మరి అది సత్యం అంటే అలా ఉంటుందా? సత్యం యొక్క పరిస్థితి అదే పరిస్థితి. సత్యం అంటే నిరూప్యమానం. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా, చెప్పండి. ఇప్పుడు నేను దీన్ని పట్టుకున్నా, ఘటం అసత్తు కదా, దీన్ని పట్టుకున్నా. ఇప్పుడు నేను మట్టిని పట్టుకున్నానా లేక మరో దాన్ని పట్టుకున్నానా? మట్టిని పట్టుకున్నా. తెలుస్తూ ఉంటుంది. ఇది మట్టిని తెలుస్తూ ఉంటుందండి. అదే మెటల్ ఉందనుకోండి, మెటల్ అయితే చల్లగా తగులుతుంది, ఇదైతే ఓ మోస్తరుగా తగిలితే తెలిసిపోతుంది కదండి. ఇది మట్టిని పట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను పట్టుకున్నది ఏమిటి? మట్టి. చూస్తున్నది ఏమిటి? మట్టి. దీంట్లో కాఫీ తాగాను అనుకోండి, కాఫీ తాగితే కొంచెం మట్టి వాసన వేస్తుంది, కొట్టకుండా కదా, మట్టి వాసన వేస్తుంది. కాబట్టి రుచి చూసింది ఏమిటి? మట్టి. ఇది చెప్పండి నాకు. మీరు చాలా బుద్ధిమంతులు. నాలుక దీని మీద పెట్టట్లేదు, నేను ఎంగిల్ చేయకూడదు కదా. సో నాలుక పెట్టాను అనుకోండి, నా నాలుకకి రుచి వస్తుంది. ఏ రుచి వస్తుంది? మట్టి రుచి వస్తుందా, కుండ రుచి వస్తుందా? బస్. ఏమండి? తర్వాత ఇంకేముంది? వాసన చూశాను అనుకోండి, మట్టి వాసన వేస్తుందా, కుండ వాసన వేస్తుందా? మట్టి వాసన వేస్తుందండి. ఇప్పుడు వేస్తోంది కూడా, ఇది మట్టి వాసన వేస్తోంది. ఏమండి? తూకం వేసాను అనుకోండి, 100 గ్రాములు. ఈ 100 గ్రాములు ఏమిటి? మట్టా కుండ? అంటే చూస్తే మట్టి, చూసి ఇది మట్టి. ఇదేమిటిది? మట్టి సౌండా లేకపోతే కుండ సౌండా? మట్టి కుండ సౌండ్, అంతే కదా. మట్టి కుండ సౌండ్ అంటే మట్టి వల్ల వచ్చిన సౌండ్. అలాగే మెటల్ కుండ సౌండ్ వేరే ఉంటుంది, అది మెటల్ సౌండ్. అది ఇది కుండే, అది కుండే. కుండ సౌండ్ అనుకోండి, సపోజ్ ఇది కుండ సౌండ్ అనుకోండి, అప్పుడు మెటల్ కుండలో కూడా ఇదే సౌండ్ ఉండాలి, బికాజ్ అది కూడా కుండే కనుక. అవునా? కాబట్టి ఇది కుండ సౌండ్ కాదు. ఇది కుండ సౌండ్ అయితే అది కుండే కనుక ఇదే సౌండ్ దానికి ఉండాలి. లేదుగా, ఆ సౌండ్ మారిపోయింది. కాబట్టి కుండ సౌండ్ కాదు ఇది. ఇది మట్టి సౌండ్. ఇది మట్టి కుండ సౌండ్. అది మెటల్ కుండ సౌండ్ వేరే. కాబట్టి సౌండ్ చెవితో తెలిసేది మట్టి, కంటితో చూసేది మట్టి, నాలుగుతోటి రుచి చూసేది మట్టి, ముక్కుతో వాసన చూసేది మట్టి, చేత్తో స్పృశించేది మట్టి, తూకం వేసింది మట్టి. ఇంకేమిటి? కుండ ఎక్కడి నుంచి వచ్చింది? షేపుకి మీరు పెట్టుకున్న పేరు. కుండ అన్నది షేప్కి మీరు పెట్టుకున్న పేరు. దేని షేప్? మట్టి యొక్క షేప్. కాబట్టి షేప్ కూడా మట్టి యొక్క షేపే. కాబట్టి నేను ఒక్క మాట చెప్తాను, మృత్తు కంటే వ్యతిరేకేణ. ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే చక్షుషా నిరూప్యమానం, కంటితోటి మీరు పరిశీలించినప్పుడు మృద్వ్యతిరేకేణ అనుపలబ్ధ. మృత్తు కంటే భిన్నంగా ఇది మృత్ అంటే మట్టి, ఇది మట్టి, ఇది కుండ అని ఖచ్చితమైన విభాగంగా, మట్టి కంటే సెపరేట్గా మీకు కుండ తెలియబడుతోందా? లేదు. అనుపలబ్ధ.
మట్టి కంటే తూకం వేస్తే మట్టి తూకం, మట్టి బరువు. కంటితో చూస్తే మట్టి తెలియబడుతుంది, చెవితోటి శబ్దం వింటే మట్టి యొక్క శబ్దం వస్తుంది. సో ఈ విధంగా ఇంద్రియములతోటి మీరు దాన్ని తెలుసుకుంటున్నప్పుడు, ఇంద్రియములు అంటే ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నప్పుడు మీరు మట్టిని తెలుసుకుంటున్నట్టు అయిందే కానీ మట్టి కంటే భిన్నంగా కుండ అనే వస్తువుతో ఒకదాన్ని మీరు తెలుసుకున్నట్టు కాలేదు. కాబట్టి ఇక్కడ సత్ అసత్, ఇప్పుడు మట్టి అంటే ఇది మట్టేనండి, ఇది మట్టేనా, ఇది కుండ, కుండే కదా. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి వస్తువులు? ఒకటి ఉందా, రెండు ఉన్నాయా? ఒకటే కదా ఉంటా. ఇప్పుడు ఈ ఒకటి మట్టా కుండ? ఏదో ఒకటి చెప్పండి. మట్టి. మరైతే కుండ ఏమిటి? అసత్, కనబడింది. కుండ కనబడుతోంది, మట్టి ఉంది. ఈ కనబడే కుండ ఎన్నటికీ ఉన్నది కాజాలదు. జార విడిచాను అనుకోండి, కుండ లేకుండా పోతుంది, పిండి అవుతుంది. అది కుండ లేకుండా పోతుంది, కానీ మట్టి లేకుండా పోదు. నా భావో విద్యతే సతః, మట్టి సత్తది, అది లేకుండా పోదు. ఈ కుండ ఇది కనపడమే కానీ అది ఉండి ప్రసక్తే లేదు. అసలు నిజానికి ఫిజిక్స్ ప్రకారం కూడా ఒకటి ఉంది అని మనం ఎప్పుడు చెప్తామంటే దానికి ఎంతో కొంత మాస్ ఉన్నప్పుడు ఉంది అని చెప్తాం. ప్రోటాన్ ఉంది అన్నారు, ఎందుకంటే దాని బరువు ఎంత అని అడిగారు వెంట. సో దాని బరువు ఎంత అని చెప్తే అది ఉన్నట్టు లెక్క. ఎలక్ట్రాన్ ఉంది అన్నారు అంటే ఎలా చెప్పగలవు? దాని బరువు కట్టాం మేము. ఎంత దాని బరువు? 1/1472 ఏదో అలా ఉందో నెంబరు ఆఫ్ ప్రోటాన్. ప్రోటాన్లో 1500 వంతు బరువు దానికి ఉంది. తక్కువ 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 ఎంత తక్కువైనా ఉంది. ఎలక్ట్రాన్కి బరువు ఉంది. సో కాబట్టి బరువు ఉండాలి, మాస్ ఉండాలి. కాబట్టి ఇప్పుడు మట్టి బరువు 100 గ్రాములు అయితే కుండ బరువు ఎంత? కుండకి బరువు ఏం లేదు. సో కుండ బరువు 0, మట్టి బరువు 100 గ్రాములు, కుండ బరువు 0. సో కాబట్టి కుండ కనబడేది మాత్రమే కానీ ఉన్నది కాదు. ఉన్నది లేకుండా పోదు, మట్టి లేకుండా పోదు. ఇది కథ. సరే, ఈ మట్టి కుండ అయిన తర్వాత దీని సత్యం ఏమిటంటే, దీని దార్ష్టాంతికం ఏమిటంటే, ఆత్మ చైతన్యము తెలివి ఏది గలదో, ఎలాగైతే మట్టియే ఆకారం మారి కుండ అయింది, ఆ కుండ ఆకారం పోయి మరొకటి అవుతుంది, ఏదైనా అవ్వచ్చు. అలాగే మీ హృదయంలో చైతన్యం ఉంది, అది ఒక ఆకారంలో ఒక ఆకారం అనొద్దు, వికారం అంటారు. ఎందుకంటే దానికి ఆకారానికి అదేం ముద్దేం కాదుగా. ఒక వికారంలో దాని యందు వచ్చిన ఒక వికారం పేరే సుఖము, దాని యందు వచ్చిన మరి ఒక వికారం పేరు దుఃఖం. ఈ వికారం అన్నది అసత్యము. వికారోహి సహ, వికారం అసత్యం. ఎందుకని? వ్యభిచరది. సుఖమును మీరు అనుకున్నది వచ్చిపోతుంది, దుఃఖమును మీరు అనుకున్నది వచ్చిపోతుంది. ఈ వచ్చిపోయే సుఖ దుఃఖాలు సత్యమని మీరు అనుకుంటున్నంత కాలము మీకు ఆత్మ తెలియబడదు. ఎప్పుడైతే ఈ వచ్చిపోయే సుఖ దుఃఖాలు మిథ్య, ఇవి ఇప్పుడు ఎలా అయితే కుండ మిథ్య అని తెలిస్తే మట్టి సత్యం అని తెలుస్తుంది, అలాగే వచ్చిపోయే సుఖ దుఃఖాలు మిథ్య అని తెలిస్తే వీటి మూలంలో ఉన్నటువంటి చైతన్యమే సత్యము అని తెలుస్తుంది. మీరు ఆ సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటారో ఆత్మయే సత్యం, కానీ ఆత్మయందు ప్రకటమయ్యేటువంటి సుఖ దుఃఖానుభవములు వచ్చిపోయేవి మిథ్య, కనబడేవే కానీ యథార్థం కాదు అని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు ఈ సంసారం యొక్క బంధము తేలికగా సడలిపోతుంది. ఇది సత్తా మీమాంస. మీకు ఉత్సాహం ఉన్నట్లయితే అంటే ఎలాగో కొంతమంది ఎలాగో వస్తారు, మామూలుగా జనరల్గా నాకు ఇలా చెప్పడం అలవాటు, నాకు వ్యతిరేక భావం ఏం లేదు, అందరూ వెల్కమ్. మీకు నిజంగా ఇంకా ఈ సత్తా మీమాంసే కొనసాగుతుందండి. నెక్స్ట్ రాబోయే పాఠం కూడా దీన్ని ఇప్పుడు ఈ బయట ఉన్న దాన్ని బుద్ధిలో ప్రవేశపెడతాం. సో బుద్ధి, సద్బుద్ధి, అసద్బుద్ధి, సత్ అసత్ నుంచి సద్బుద్ధి అసద్బుద్ధి ఇంటర్నలైజ్ చేస్తారు, చేసి దాని మీద మీమాంస ఇంకా ఉన్నది. ఈ రకం మీమాంస ఇంకా ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ మీకు ఉన్నట్లయితే మళ్ళీ 30వ తారీఖు శనివారం అయిందా?
31 శనివారం అయింది, 30 శుక్రవారం, ఓకే. 31 శనివారం నాడు మళ్ళీ గీత క్లాస్ ఉంటుంది. ఆవేళ దయచేయండి. అంటే ఈవేళ శనివారం, రాబోయే శనివారం నేను ఊళ్ళో లేను, దాని అర్థం అది. ఆ పై శనివారం నేను ఊళ్ళో ఉంటా. సో రాబోయే శని ఆదివారాలు గీత క్లాసు లేదు. రాబోయే శని ఆదివారం, ఈవేళ శనివారం, అది ఈవేళ ఆదివారం, రైట్. రాబోయే శని ఆదివారాలు గీత క్లాసు లేదు. ఆ పై శని ఆదివారాలు గీత క్లాసు ఉంటుంది. నెంబర్